అందరికీ నమస్కారం. అద్దంకి వైసీపీ పుంజుకుందా? అద్దంకిలో ఈరోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో కొత్త జోష్ వచ్చిందని తెలియజేసుకోవచ్చు. అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అద్దంకి మనకి కొరిసిపాడు మండలం వస్తుంది, బల్లికురం మండలం, సంతమాగులూరు మండలం, జేపొంగులూరు మండలాల్లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు అయితే భారీగా చేరుకోవటం జరిగింది. వైసీపీ గతంలో చూసినట్లయితే 2024 ఎన్నికల్లో ఓటమి పాలవటం జరిగింది. అప్పట్లో మరి జరిగిన పరిస్థితులు బేరీజ్ వేసుకొని 2024 ఓటమి తర్వాత మళ్ళీ వైసీపీని గాడిలో పెట్టేందుకు అద్దంకి నియోజకవర్గానికి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సక్సెస్ అయ్యారని తెలియజేసుకోవచ్చు. ఆయన వృత్తిరీత్యా డాక్టరు, అదేవిధంగా ప్రజల నాడి తెలిసినటువంటి డాక్టరు, ఓటర్ల నాడి తెలిసినటువంటి డాక్టరు. ఈరోజు మరి అద్దంకిలో కూడా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన చేసినటువంటి ప్రసంగం హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అద్దంకిలో 100 పడకల ఆసుపత్రి అనేది కంపల్సరీ అని, ఎందుకంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అద్దంకికి అది చాలా ముఖ్యవసరమని, సకాలంలో అంబులెన్స్ రాక అనేక మంది ప్రాణాలు పోతున్నటువంటి సందర్భాలను ఆయన ప్రత్యేకంగా కూడా గుర్తు చేయటం జరిగింది. అదేవిధంగా మరి ప్రభుత్వ ధనం, విలువైనటువంటి ధనం వివిధ రూపాల్లో ఖర్చు చేస్తున్నా కూడా అద్దంకిలో 100 పడకల ఆసుపత్రికి లోకల్గా ఉన్నటువంటి మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఆయన ప్రముఖంగా కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా వైసీపీకి గతంలో ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా గత ఇన్ఛార్జి పానెవానిరెడ్డి ఆధ్వర్యంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి తెలియజేశారు. నాయకులు పోయినా ఇబ్బంది లేదు, నాలాంటి కార్యకర్తలు కూడా నాయకులుగా తయారు చేయగల సత్తా జగన్మోహన్ రెడ్డి గారు. కూడా నేను ఒక సాధారణ కార్యకర్తగానే ఉండేవాడిని. బట్ నన్ను గుర్తించి అద్దంకిలో ఉన్నటువంటి ఇబ్బందులను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అధిగమించాలి అన్న ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదకు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మనందరం ఒక తాటి మీదకు వద్దాం, లోపాలను సరిచేసుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, వ్యవసాయం ఏ విధంగా కుంటుపడిందో, రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు. రైతు అని చెప్పుకోవడానికే సిగ్గుపడేటటువంటి స్టేజ్ లో ఈరోజు ఉన్నారంటే దానికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏ విధంగా సామాన్యుల్ని నడ్డి వేస్తున్నాయో, మధ్యతరగతి ప్రజలను కూకుటి వేళ్లతో సహా పెగిలించడానికి ట్రై చేస్తున్నారో మీరందరూ చూశారు. దీనిలో కల్తీ లేదు, దీనిలో ముడుపులు అందుకోవటం లేదు అనడానికి ఒక్కటి లేదు. పీల్చే గాలి నుంచి తాగే నీరు వరకు ప్రతి ఒక్కటి కల్తీ కల్తీ కల్తీ. మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం రావాలా, ప్రతి ఒక్కదానికి కూడా మనం సమాధానం చెప్పాలా. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేసినటువంటి 20వ వార్డులోని ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నాయకులకి, కార్యకర్తలకి కూడా మరొక్కసారి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒకటే లక్ష్యం, 2029 ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ సీఎం చేయాలా, అద్దంకి గెలవాలా. ప్రతి ఒక్కళ్ళం అడుగులో అడుగు వేసుకుంటూ కష్టమైనా నష్టమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని అద్దంకిలో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్.